everyone, welcome back to Smart Study Achieves. నిన్న మనం ప్రీవియస్ టాపిక్లో టైప్స్ ఆఫ్ మషిన్ లెర్నింగ్ ఇంట్రడక్షన్ చూసాం. అంటే అందులో ఇంట్రడక్షన్ చూసాం అండ్ అప్లికేషన్స్ చూసాం అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ టైప్స్ టైప్స్ చూసాం. ఇక్కడ కేటగిరీస్ అని రాశాను, దాన్ని మీరు అప్లికేషన్స్ లాగా రాయండి అండ్ హియర్ మీరు టైప్స్ లాగా రాయండి, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు. సో నెక్స్ట్ టాపిక్ కాదు, సబ్ టాపిక్ ఇందులోనే ఒక టైప్ సూపర్వైజ్డ్ మషిన్ లెర్నింగ్. దీని గురించి కూడా మనం డెఫినేషన్ రాద్దాం. దీని డెఫినేషన్ ఏంటి చూడండి. యాజ్ ఇట్స్ నేమ్ సజెస్ట్, సూపర్వైజ్డ్ మషిన్ లెర్నింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ సూపర్విజన్. ఓకేనా? సూపర్విజన్ అంటే ఏంటి? ఇట్ మీన్స్ ఇన్ ద సూపర్వైజ్డ్ లెర్నింగ్ టెక్నిక్ వి ట్రైన్ ద మషిన్ యూజింగ్ ద లేబుల్డ్ డేటా సెట్. లేబుల్డ్ డేటా సెట్ అంటే ఏంటో మీకు డౌట్ రావచ్చు, నేను నెక్స్ట్ పాయింట్లో డిస్కస్ చేస్తాను, దాని గురించి చూడండి. లేబుల్డ్ డేటా సెట్ అంటే ఏంటో నెక్స్ట్ పాయింట్ రాద్దాం. మనం ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారం బేస్డ్ ఆన్ ద training, the machine predicts the output. ఓకే, నెక్స్ట్ మనం ట్రైనింగ్ ఎలా ఇస్తామో అది అలాగే మనకి అవుట్పుట్ ఇస్తుంది. లేబుల్డ్ డేటా సెట్ అంటే ఏంటో మీకు ఈ పాయింట్లో మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఇన్ దిస్ లెర్నింగ్ లేబుల్డ్ డేటా సెట్ అంటే దీని మీనింగ్ ఇదే అన్నమాట. ఇన్ దిస్ లెర్నింగ్ ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఫస్ట్ వి ట్రైన్ the machine with the input. We train the machine with the input. With the input and the corresponding output. And the corresponding output. మనం ఏం చేస్తాం? మషిన్కి ఇన్పుట్ కూడా ఇస్తాం అండ్ అవుట్పుట్ కూడా ఇస్తాం. ఇచ్చి ఏం చేస్తాం? అండ్ దెన్ ఆస్క్ the machine to predict the output. Using the test data. అవుట్పుట్ ప్రిడిక్ట్ చేయమని చెప్తాం మనం ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారం అన్నమాట. అది దీని మొత్తం మీనింగ్. లేబుల్డ్ డేటా అంటే ఈ లైన్ అన్నమాట. ఓకే, ఇన్ దిస్ లెర్నింగ్ ఫస్ట్ వి ట్రైన్ ద మషిన్ విత్ ద ఇన్పుట్స్ అండ్ కరెస్పాండింగ్ అవుట్పుట్స్. మళ్ళీ ఇచ్చి ఏం చేస్తాం? దాన్ని అవుట్పుట్ ప్రిడిక్ట్ చేయమని చెప్తాం యూజింగ్ టెస్ట్ డేటా. ఓకేనా? ఇది సూపర్వైజ్డ్ మషిన్ లెర్నింగ్ గురించి. దీని మెయిన్ గోల్ ఏంటి అసలు? దీని మెయిన్ గోల్ ఏంటి అసలు? ది మెయిన్ గోల్ machine learning is to map the input variable x to the output variable 1.
ఇది మెయిన్ గోల్ అన్నమాట. సూపర్వైజ్డ్ మషిన్ లెర్నింగ్. అండ్ మనం నెక్స్ట్ టైప్స్ చూద్దాం. సూపర్వైజ్డ్ మషిన్ లెర్నింగ్ కొన్ని టైప్స్ ఉంటాయి. సూపర్వైజ్డ్ మషిన్ లెర్నింగ్లో సూపర్వైజ్డ్ మషిన్ లెర్నింగ్ ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా? మీరు ఎగ్జామ్లో డయాగ్రామ్స్ బాగా యూజ్ చేయండి, అప్పుడు మీకు మంచి మార్క్స్ పడతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి క్లాసిఫికేషన్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి రిగ్రెషన్. ఓకే, క్లాసిఫికేషన్ ఇందులో 2 టైప్స్ అన్నమాట. ఓకేనా? ఫస్ట్ మనం క్లాసిఫికేషన్ డెఫినేషన్ చూద్దాం. ఇది ఎగురుతుంది, ఇక్కడ పెట్టేద్దాం పెన్. ఫస్ట్ వన్ ఏంటి? క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటే ఏంటి? దీని గురించి కూడా మనం ఫస్ట్ డెఫినేషన్ రాయాలి. దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం? క్లాసిఫికేషన్ algorithms are used to solve the classification problems. In which the output variable categorical. మనకి నేమ్లోనే తెలుస్తుంది. క్లాసిఫికేషన్ అంటే క్లాసిఫై చేయడం. అంటే ఎలా? సచ్ యాజ్ ఎస్ ఆర్ నో, మేల్ ఆర్ ఫీమేల్. ఓకేనా? ఇది డెఫినేషన్ అన్నమాట క్లాసిఫికేషన్. ది టైప్స్ చెప్పాను, 2 టైప్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈ క్లాసిఫికేషన్ డెఫినేషన్. ఓకేనా? నెక్స్ట్ క్లాసిఫికేషన్లో కూడా మనకి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి క్లాసిఫికేషన్కి. ఆ అప్లికేషన్స్ చూద్దాం. అప్లికేషన్స్ స్పామ్ డిటెక్షన్. ఫస్ట్ వన్ ఒక రెండు అప్లికేషన్ రాస్తే సరిపోతుంది. Spam detection, and the second one is email filter. ఓకే, ఇందులో ఒక 2 అప్లికేషన్స్ అన్నమాట. ఓకే, క్లాసిఫికేషన్స్లో ఉండే అల్గరిథమ్స్ ఏంటి? పాపులర్ అల్గరిథమ్స్, ర్యాండమ్ ఫోర్కాస్ట్ అల్గరిథమ్, second one decision algorithm, logistic regression algorithm, and the fourth one is support vector machine algorithm.
ఇంకా ఉన్నాయి. కాకపోతే నేను ప్రస్తుతానికైతే 4 రాసాను. మీరు కూడా ఎగ్జామ్‌లో ఇవే రాయండి. ఓకే. టైప్స్. ఇవి టైప్స్. అందులో 2 టైప్స్‌లో ఫస్ట్ క్లాసిఫికేషన్ డెఫినేషన్ దాంట్లో ఉన్న అప్లికేషన్స్ అండ్ అల్గోరిథమ్స్. ఓకేనా? క్లాసిఫికేషన్. మనకి రెండోది వచ్చేసి రిగ్రెషన్. ఇప్పుడు రిగ్రెషన్ చూద్దాం ఇప్పుడు. ఓకే. కనిపిస్తుందా? అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. సెకండ్ వన్ వచ్చేసి రిగ్రెషన్. ఓకే. డెఫినేషన్. దీంట్లో కూడా మనం డెఫినేషన్ రాద్దాం ఫస్ట్. దీన్ని ఇందాక మనం క్లాసిఫికేషన్ ఎందుకు యూజ్ చేస్తాం? క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి. ఇందులో కూడా రిగ్రెషన్ అల్గోరిథమ్స్ ఆర్ యూజ్డ్ టు సాల్వ్ రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. రిగ్రెషన్ అల్గోరిథం. In which there is a linear relationship between input and the output. Variables. ఇది డెఫినేషన్. దీంట్లో కూడా మనకి అల్గోరిథమ్స్ ఉన్నాయి కొన్ని, అవి రాద్దాం. అల్గోరిథమ్స్ ఏంటి? ఫస్ట్ వన్ సింపుల్ లీనియర్ రిగ్రెషన్. algorithm. Second one, multivariate linear regression algorithm. And the third one is decision tree algorithm. And the fourth one is lasso algorithm. Lasso regression. Okay. ఇప్పుడు మనం అడ్వాంటేజెస్ కాకి సూపర్వైజ్డ్ మషిన్ లెర్నింగ్ యొక్క అడ్వాంటేజెస్ రాద్దాం. ది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీస్ అల్గోరిథం హెల్ప్ఫుల్ in predicting the output. On the basis of prior experience.
డిసడ్వాంటేజెస్ రాద్దాం. These algorithms are not able to solve complex tasks. May predict wrong output. వీటికి it requires lots of computational time. ఓకేనా? ఆల్ దీస్ అబౌట్ రిగ్రెషన్ ముందు డెఫినేషన్ రాయాలి. డెఫినేషన్లో కొన్ని డెఫినేషన్ తర్వాత అల్గరిథమ్స్ ఉంటాయి, అందులో ఉండే అల్గరిథమ్స్ గురించి రాయండి. అండ్ నెక్స్ట్ సూపర్వైజ్డ్ మషిన్ లెర్నింగ్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రాయండి, సరిపోతుంది. ఓకేనా? నా మెయిన్ ఏమంటే మీకు నోట్స్ ప్రొవైడ్ చేయడం. చాలా మందికి నోట్స్ ఉండదు, సో దట్స్ వై నేను నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు నోట్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను పీడిఎఫ్లో మీకు పీడిఎఫ్ పంపిస్తాను మీకు. సరేనా? ఈరోజు టాపిక్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏమిటి సూపర్వైజర్ మషిన్ లెర్నింగ్ యొక్క డెఫినేషన్ రాసి అందులో ఒక 2 పాయింట్ అంటే అసలు సూపర్వైజర్ మషిన్ లెర్నింగ్ అంటే ఏంటో ఒక 3 పాయింట్స్ రాయండి. ఓకేనా? రాసిన తర్వాత అందులో టైప్స్ ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయని చెప్పి ఒక డయాగ్రామ్ వేసి దాని గురించి డెఫినేషన్, అప్లికేషన్స్, అల్గరిథమ్స్ రాసి రిగ్రెషన్లో కూడా అలాగే రిగ్రెషన్లో కూడా డెఫినేషన్ రాసి అల్గరిథమ్స్ రాసి సూపర్వైజర్ మషిన్ లెర్నింగ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రాయండి, సరిపోతుంది. సరేనా? ఇది ఈరోజు క్లాస్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక టైప్ గురించి నేర్చుకుందాం, అది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. దాని గురించి కూడా ఇలానే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎగ్జామ్లో ఇదే నోట్స్ రాయొచ్చు, మీకు మంచి స్కోర్ వస్తుంది. అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.